ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మీ జీవితంలో అంతా మంచే జరగాలి, అన్ని రోజులు మంచి రోజులుగానే ఉండాలి అనే భావిస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఈ చిన్న పరిహారం తెలియజేస్తున్నాను నాన్న. ఎప్పుడైనా శుక్లపక్షంలో మొదలు పెట్టండి, అంటే అమావాస్య తర్వాత పౌర్ణమి మధ్యలో, పౌర్ణమి లోపుగా శుక్లపక్షంలో ఒక రోజున మొదలు పెట్టండి. ఎప్పుడైనా అది నిత్య దీపారాధన చేస్తాం, మనం పూజా ప్రాసెస్ చేస్తాము. చేసే ముందు మీరు చేయవలసింది ఒక చిన్న ఎర్రని వస్త్రం తీసుకొని, ఎర్రని వస్త్రంలో కొంచెం పంచదార వేసి మూట కట్టి లక్ష్మీ అమ్మవారి ముందు అలా పెట్టుంచండి. లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టుంచి, మామూలుగా మన ఇంట్లో ధూపదీప నైవేద్యాలనే ఉంటూనే ఉంటాయి కాబట్టి ఆ విధంగా చేయండి. చేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత అది అలాగే ఉంటుంది. మరుసటి రోజున ఆ పంచదార అనేది ఒక చిన్న డబ్బా రెడీగా పెట్టుకొని, ఆ డబ్బాలో అది వేసుకొని, ఆ ఎర్రని వస్త్రంలో మరి కాస్త కొంచెం పంచదారని మూట కట్టండి. మూట కట్టి దానికి కూడా సేమ్ ప్రాసెస్ రోజు చేసినట్టుగానే చేయండి. ఆ పంచదారను కూడా తీసి ఇంత ఉనుకుని ఆ డబ్బాలోనే పెట్టుంచి, మళ్ళీ ఆ కవర్లో మరుసటి రోజున మళ్ళీ కొంచెం మూట కట్టి, అలాగే మీరు ఈ విధంగా ఒక 11 రోజుల పాటు చేయాలి. టాపిక్ ఈ విధంగా ఒక 11 రోజుల పాటు వరుసగా చేయండి. క్లాత్ అదే క్లాత్, ఎర్రని వస్త్రం అదే వస్త్రం ఉంచండి. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 11వ రోజున ఈ 10 రోజుల పంచదార ప్లస్ 11వ రోజు వస్తుంది కదా ఆ మూట మొత్తం కూడా చక్కగా ఈ పంచదారని ఆ చిన్నది ఆ మూటని మొత్తాన్ని కలిపి పారే నీటిలో వదిలేసి రండి. మీ దగ్గరలో పారే నీరు అనేటువంటిది ఫ్రెష్ వాటర్ ఉంటే అందులో వదిలిపెట్టేసి రండి. డెఫినెట్గా మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. నెగటివ్ మొత్తం కూడా తొలగిపోతుంది. లక్ష్మి అనుగ్రహము అనేది కలుగుతుంది. మీ మనసులో సంకల్పం అనేది ఏదైతే ఉంటుందో ఆ సంకల్పము అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది నాన్న.